ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లా. యోహాను 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సన్నిధిలో దేవుని ఆరాధించేటప్పుడు దేవుని శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ పైన సమాధి పైన విజయోత్సాహంగా లేచిపోయాడు కదా, అదొకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన మరలా సెకండ్ కమింగ్, ఆయన రాబోతున్నాడు త్వరలో, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించాలి. ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు అని విశ్వాసంతో మనం ఉండాలి. ఆ శుభదినం కోసం మనం ఆయనకి ఇష్టంగా జీవించాలి. మనం జీవించాలి, అందరూ కూడా జీవించేలాగా చూడాలి. ఎప్పుడు కూడా దేవుని కృప మనందరికీ తోడై